నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని రోటిపెంట శివాలయంలో గుప్తనిధుల కోసం అక్రమ తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు 15 మందిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అచ్చంపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం తీవ్రంగా తప్పని, ఆ ప్రాంతం పూర్తిగా నిషిద్ధ అటవీ ప్రాంతమని తెలిపారు. పూజలు నిర్వహించాలన్నా కూడా ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది కలిసి టీమ్గా అక్కడికి వెళ్లి తవ్వకాలు చేపట్టారని, తోపాటు వన్యప్రాణుల సంచారం కూడా డిస్టర్బ్ అయిందని అన్నారు. నిందితుల వద్ద నుంచి కొన్ని నెమలిగుడ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎవ్వరూ వెళ్లలేని ప్రాంతానికి వెళ్లి ఇలాంటి అక్రమ తవ్వకాలు జరపడం షాక్కు గురిచేసిందని, పాతకాలం నాటి నాణేలు, బంగారం ఉంటాయన్న నమ్మకంతోనే ఈ చర్యలకు పాల్పడ్డట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్కు పంపించి కోర్టులో హాజరుపరుస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నిన్న తేదీ 29 రోజు నిన్న ఆదివారం రోజు 11 గంటలకు మాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే దేవుని బొక్క అని మన ఇక్కడ ఎద్దులగుండం బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా లోపల అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక 15 మంది వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి కొంతమంది ఉడికిళ్ళ వాళ్ళు ఉన్నారు, రాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మంది టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న కొన్ని తవ్వకాలకు సంబంధించిన వాటితోని వస్తువులతో తవ్వడం స్టార్ట్ చేశారు. మా వాళ్ళు వెళ్ళి పట్టుకొని కొంచెం అక్కడ కూడా డిస్టర్బెన్స్ అయింది. అదేవిధంగా కొంచెం టైగర్ హ్యాబిటాట్ కూడా అక్కడ డిస్టర్బ్ అయింది. అంటే టైగర్ హ్యాబిటాట్ అంటే దానికి టైగర్ హ్యాబిటాట్ కొన్ని వాళ్ళు గుడ్లు, నెమలి గుడ్లు అవి కూడా కొంచెం డిస్టర్బ్ చేశారు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో. అక్కడ కొన్ని వైల్డ్ వన్యప్రాణులు కొన్ని ఉండంగా వాటి యొక్క హ్యాబిటాట్ని వీళ్ళు డిస్టర్బ్ చేయడం జరిగింది. కాబట్టి వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా చేస్తున్నాము. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఎప్పుడు జరగలేదు. మరి ఇది ఎందుకు ఇంత ధైర్యంగా వాళ్ళు ఇంత టీమ్గా 15 మంది రావడం అనేది ఇది మాకే కొంచెం షాక్ అనిపిస్తుంది. కానీ మా వాళ్ళు చాకచక్యంగా ఉంటారు. మరి అక్కడ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమున్నారు, వాళ్ళ డ్యూటీస్ ఎక్కడ ఉన్నారు, ఆ కన్సర్న్ సెక్షన్ వాళ్ళు, బీట్ ఆఫీసర్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం కథ అనేది వాళ్ళ మీద కూడా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళు అంటే ఆ ఏరియాలో 2 రోజుల నుంచి చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలియాలి అంటే కొంచెం తెలిసిన తర్వాత పోవడం కంటే రాకుండా ఆపడం అనేది కూడా ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇంకా ఏం కూడా రాలేదు. కాకపోతే 15 మంది మాత్రం ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో అక్కడ గుట్ట నిధులు తవ్వి బంగారము ఏదో పైసలు నాణాలు వీళ్ళలో ఉన్నాయని తీసుకోవాలన్నది అదే ఆలోచనతో వచ్చింది. దీన్ని మేము ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నాం. తర్వాత ఏదున్నా కానీ మళ్ళీ మేము ప్రెస్ నోట్ 2-3 గంటల్లో ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఉన్నారు, ఎవరు బయటి వ్యక్తులు ఉన్నారా, బయటి వ్యక్తులు ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వంతో వచ్చిందా, లేకుంటే వీళ్ళు ఎట్లా వచ్చిందో, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళంతా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, లోకల్ వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అనే దాని కూడా ఇంటర్వ్యూషన్ చేసిన తర్వాత మేము రెస్పాండ్ ఇస్తాం. ప్లస్ మా బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, ఎఫ్డిఓసి ఎవరు దీనికి ఏమైనా వాళ్ళ ఆలస్యత్వం ఏమైనా ఉన్నా అనే దాని గురించి కూడా మేము ఆ కోణంలో కూడా చూస్తున్నాం. ఆలస్యత్వం వాళ్ళ జాబ్ చేయడంలో లేకుంటే ఏదన్నా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందని కూడా చూస్తాం. దాన్ని చూసిన తర్వాత ఏదైనా 2-3 అవర్స్లో ఖచ్చితంగా మేము కరెక్ట్ రిపోర్ట్ ఇస్తాం. ఇదైతే ప్రాథమికంగా మీరు దీన్ని చూసుకోండి. తర్వాత దీంట్లో ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఏ దాని మీద వచ్చిందో మేము చూస్తున్నాము.